ఇవాళ చెప్తున్నాడు మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు నిన్న కాక మొన్న. ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అటేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు అవతల ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఈవేళ ఎర్రిపప్పకి చెప్తున్నారు. మనకి కలుపుకు వెళ్ళిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడెవడో పేరుని నానికి కానీ, ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు, ఇక్కడ అంబటి రాంబాబు గారు, సేమ్ బోతుల్లో ఉంటారు ఒక్కొక్కరు. మనుషులు రక్తం తాగేశారనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఇంకోటి ఆవిడ ఉన్నాడు, ఆడు చదువుకుని డాక్టర్ సీదిరి అప్పుడురాజు, ఆడు పశువుల డాక్టరు, మీరు చదువుకున్నాడు. ఆడు ఈ పశువుల మందని అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ వీడు మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తాం అంటున్నాడు పిచ్చనా కొడుకు. ఈ పిచ్చనా కొడుకు చెప్తున్నా, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కాబట్టి పరిధి మించి మాట్లాడద్దు దయచేసి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో. నేష్టం అంటే మాట్లాడితే ప్రజా జీవితంలో చెల్లదు. కాబట్టి వేళ వైసీపీ నాయకులు చెప్తున్నా, అభివృద్ధి మా జయం. అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు. నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా మేము కష్టపడతాం. ప్రజల కోసం ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. నేను కూడా మాట్లాడుతున్నాను, ఇది తప్పు ఒప్పో కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా, నీకు చంపడానికి కత్తి పట్టుకోవడానికి అవకాశం లేకుండా, నడవడానికి కాళ్ళు లేకుండా, అవకాశం లేకుండా, నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అనేటువంటి మాకు విషయం తెలుసు. కొన్నాళ్ళు మీ పని మీరు చూసుకోండి దయచేసి. చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించారు, భరించండి, బలాయించండి. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చొని టైంకి తిని పడుకోండి. వర్మగారిని కూడా అడుగుతున్నాను నేను, వర్మగారు నరికింది ఎవరు? నా ఇంటి మీదకి వచ్చింది ఎవరు? ఎప్పుడన్నా ఈ సంస్కృతి ఉందా? నువ్వెక్కడో ఒక్కరి సింహాసనం మీద కూర్చోబెడితే ఎక్కడికో పరిగెడుతున్నావు. నీ లెవెల్ అంతేనా? ఒక వార్డు మెంబర్ తక్కువ, సర్పంచ్కి ఎక్కువ అన్నట్టు చూపించావు కదయ్యా. ఎక్కడ నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు ఒక ఎంపీగా. నీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏం చేయలేదు, కానీ నీ ఉనికే మర్చిపోయారు. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడని, కేంద్ర సహాయ మంత్రి అని, కానీ నా కాళ్ళు చేతులు నరుకుతావా నువ్వు? ఎంతమంది నరికేసావయ్యా? రా నరికే. నా కాళ్ళు చేతులు చాపు కూర్చుంటా, నా నాలుగు కూడా కోసేస్తాను. కోసేయి. నా మీద డెలిగేషన్ చేస్తాడు మీ గవర్నమెంటే, చేసుకోండి, మీ కూటమే. ఫేమస్ అటువంటి అతన్ని పశువు అంటాడు.
అంటే బీసీలు అంటే ఎంత కూర్చోమా, బీసీలు అంటే ఎంత లోపు. అలాగే అనిల్ యాదవ్ అతను ఒక పశువు అంట. అలాగే మన నాని పేరుని నాని కూడా కాపుల వ్యక్తి, అతను కూడా పశువంట, దున్నపోతంట. అంబాటి రాంబాబు పశువంట, దున్నపోతంట. మరి అలాగే కొడాలి నాని చౌదరీస్ అతను ఒక పశువు అంట. ఇతను పశువా, ఆ పశువు కన్నా హీనమైన అని నేను అడుగుతున్నాను. నేను ఏదైనా మాట్లాడి ముందు నువ్వు కేంద్ర మంత్రిగా నీకు టీఆర్ ఉంటారు. అసలు కార్బన్ నాయసరావు ఏం మాట్లాడాడు, ఆయన ఏ డాక్టరు, అనిల్ యాదవ్ ఏంటి, కొడాలి నాని ఏంటి, పేరు నాని ఏంటి, అంబాటి రాంబాబు ఏంటి తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు రాలిపోయే పువ్వు, నువ్వు రాగాలెందుకే, రాలిపోయే పువ్వు, నీకు రాగాలెందుకే. నీ బీజేపీకి 2% ఇక్కడ ఏదో వాళ్ళందరి కలయికలో ఆ ఈవీఎంల దెబ్బకు వచ్చావు నువ్వు. ఇలా అమెరికా తులసి బర్గ్ చెప్పింది నీ బతుకేంటో, నీ బతుకు అది. ఒళ్ళు దగ్గరెట్టుకుంటూ నేర్చుకో, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో. నేను జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ గెలిచా, జడ్పీ చైర్మన్ అయ్యా, నేను ఎమ్మెల్యే అయ్యా, ఎమ్మెల్యే మళ్ళీ మంత్రి అయ్యా. నేను ఈ జిల్లాలో అందరితోటి సుపరిచితంగా ఉంటాను. నా శత్రువు కూడా పనిచేసే మనిషిని నేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు మాట, భాష, విధానం నేర్చుకో. రాజుల గౌరవాన్ని తగ్గించకని చెప్పి తెలియజేస్తున్నాను. ఒద్దండులు చేశారు రాజులందరికీ, పెద్ద గౌరవం ఉంది. ఇలా ప్రసాద్ రాజు గారు ఎప్పటి నుంచో మరి పార్టీలో, కాంగ్రెస్ పార్టీ ఇందులో కూడా ఎంత అందరితోటి ఎంత సఖ్యతగా, ఎంత మర్యాదగా, ఎంత గౌరవంగా ఉంటాడు. ఆ గౌరవం కూడా లేని వ్యక్తి, రాజులు పరువు తీసిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. ఇలా రాష్ట్ర బీసీ నాయకులందరూ కూడా నిన్ను గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ ఆక్వా గురించి తెలుసుకో. నువ్వు కేంద్ర మంత్రి కదా, ఇవాళ ఆక్వా రైతులు హాలిడే ప్రకటించారు. ఆ సర్వే నెంబర్లో సిగ్గు లేదా నేను అడుగుతున్నాను. నువ్వు ఇక్కడ ఎంపీగా ఎత్తుకున్నావు అంటాను. సంవత్సరం అయింది ఎంపీ అయ్యి, ఏ ఒక్క పథకమన్నా తెచ్చావా, ఏ పనన్నా చేయగలిగావా? కనీసం ఈ ఆక్వా రైతుల బాధలు తీర్చేదానికి ప్రయత్నించు. ఇక్కడ ఆవుల్ని, గేదెల్ని కోస్తదానికి, ఆపదానికి ప్రయత్నించు. అంతే నువ్వు చేయవలసిన పనులు. రెండూ చేస్తే గొప్పవాడు అని చెప్పి మేము ఒక దండం పెడతాం. అది నీ ఇది. దేనికి ఇప్పుడు దాకా నీ వణుకు కోల్పోయింది. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, కేంద్ర సహాయం తెలియదు. నన్ను తిడితే నీ పేరు పెరిగింది. ఇప్పుడు నన్ను తిడతాం వల్ల అందరూ తెలుసుకుని ఇవాళ నేను రాష్ట్రం అంతా తిట్టే కార్యక్రమం పెట్టాను. ఇది నీ బతుకు.